తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్ ప్రగతి నగర్ లో ఎన్ఎంసీ కాపు కార్తీక మాసం వనభోజన మహోత్సవ కార్యక్రమానికి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కమిటీ సభ్యులు మాధవ్ నాయుడుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాపు కార్తీక మాస వనభోజన సమారాధనలో వేల సంఖ్యలో పాల్గొన్న కాపు సోదరులు అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. కాపుల చరిత్ర చూస్తే శ్రీకృష్ణదేవరాయలు, బెజవాడ బొబ్బిలి వంగవీటి మోహన్ రంగ, సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గా ఉన్నారని అన్నారు. నర్సాపురంలో ఒక బీసీ సోదరుడు అఖండ మెజారిటీతో గెలిచారంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ దేనని అన్నారు. ఏ స్థాయిలో ఉన్నారంటే డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రభుత్వాల వల్ల స్థాపించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళే వాళ్ళ అధికారంలోకి ఉండేటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో మనం చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీరు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఎంతో మంది ఎస్సీ సోదరులు సర్పంచ్ స్థాయి కాడి నుంచి ఒక ఎంపీటీసీ అవనివ్వండి, లేదా ఒక ఎమ్మెల్యే అవనివ్వండి అయ్యారంటే అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోటి చాలా మంది అయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీ సోదరులు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి ఒక సర్పంచ్ గా అవనివ్వండి, ఒక ఎంపీటీసీ గా అవనివ్వండి, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా అయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానికి ఉదాహరణకి మా నర్సాపురం నియోజకవర్గంలోనే ఒక బీసీ సోదరుడు ఒక నర్సాపురం చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక అగ్రికల్చర్ సంపాదించినటువంటి అగ్రికల్చర్ సోదరుడు ఇవాళ నర్సాపురంలో అఖండ మెజార్టీతో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో తగ్గలిగాయంటే అది పవన్ కళ్యాణ్ సపోర్ట్ వల్ల అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా మీ అందరితో సపోర్ట్ తోటి పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్ గా స్టార్ గా రాజ్యంలో రాణిస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, దాదాపు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్ తోటి ఒక కూటమి ప్రభుత్వం కూడా వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కూడా అయింది. ఏ రకంగా ఒక సామాజిక వర్గాన్ని ఏ రకంగా లబ్ధి పొందిందని చెప్పేసి, ఆర్థిక లబ్ధి పొందిందని చెప్పేసి కూడా ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన వైసీపీ తలపెట్టిన ర్యాలీ విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే పొప్పాల వాసుబాబు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పోళ్ల గ్రామంలో పార్టీ నాయకులు కందులపాటి శ్రీనివాసరావు నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను వాసుబాబు ఆవిష్కరించారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రం ఉంగుటూరులో తలపెట్టిన నిరసన ర్యాలీ విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని విభాగాల్లో విఫలం అయిందని విమర్శించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఉంటే ఇప్పుడు 17 కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వం నుంచి. అంటే 17 కాలేజీలు కంప్లీట్ అయితే కొన్ని వేల సీట్లు అందుబాటులో రాకపోతే అందులో 50% లోకల్గా ఇవ్వాలని చెప్పి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సీట్ల పంపకంలో కూడా 50% లోకల్, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. మరి అవన్నీ కూడా ఎక్కడైతే మంచి చదువుకుని ఎవరైతే టోటల్గా మంచి ర్యాంకుతో ఉంటారో వాళ్ళందరికీ సీట్లు ఎప్పుడైతే కొరత ఉందో ఆటోమేటిక్ మంచి ర్యాంక్ వచ్చిన సీట్లు అనే పొజిషన్. ఒకవేళ చదవాలని కోరిక ఒకవేళ మంచి కొంచెం ర్యాంక్ వచ్చి వాళ్ళు ఒకవేళ ఎలిజిబుల్ అయినా నీట్లో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి సీట్ సంపాదించాలంటే ఏ కేటగిరీ ఎంత ఫీజు, బి కేటగిరీ ఎంత ఫీజు, సి కేటగిరీ ఎంత, ఎన్ఆర్ఐ సీట్ అయితే 2-3 కోట్ల రూపాయలు. పేద ప్రజలకి చదువుకోవాలని ఎక్కడ ఆకాంక్ష కానీ చెల్లుబాటు అవుతుంది. డబ్బులు కట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎవరో ఇలాంటి గ్రామాల్లో 15,000 జనాభా ఉన్న గ్రామం ఇది కోళ్ళ పంచాయతీ. ఈ పంచాయతీలో కనీసం 5-6 ఎంపీ డాక్టర్లు ఉండాలి. కనీసం ఒక్క డాక్టర్ లేడు. ఇక్కడ కూడా కాదు, కనీసం ఏ మండల కేంద్రాల్లో కూడా లేరు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒకళ్ళు ఉన్న డాక్టర్లు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఏలూరు, భీమవరం, గూడు, ఎందుకంటే కార్పొరేట్ పెద్ద పెద్ద జాబ్ చేసుకుంటే 1,00,000, 2 లక్షల శాలరీలు వస్తాయి. ఇలా ఆల్రెడీ 1-2 కోట్లు పెట్టి సీట్ కొనుక్కున్నారు కాబట్టి దానికి మళ్ళీ ఆ డబ్బులు రికవరీ చేసుకునే ఉద్దేశం ఉంటారు. కాబట్టి అది పేదలు చదువుకున్నటువంటి ఉచితంగా చదువుకుంటే కనుక తప్పకుండా ఇటువంటి గ్రామాలు ప్రాక్టీస్ పెట్టి ఇటువంటి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా వైద్యం చేసే విధానం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమైనా సరే ఈ పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్వహింపజేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, కాలేజీలు కానీ ఆసుపత్రులు కానీ
ప్రైవేటైజేషన్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు సేకరించి 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ 6 కాలేజీలు కట్టి ఇంకా కొన్ని కాలేజీలు 40, 50, 60% తోటి ఉన్నటువంటి కాలేజీలని వాళ్ళు తక్కువ ధరకే కేవలం చూడండి, ఈ మధ్యకాలంలో ఉరుసు కంపెనీకి ఎకరానికి రూపాయికి ఇచ్చారు. ఇలాగే ఈ 100 ఎకరాలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ బ్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ ఎక్వైర్ చేసి ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళకి ₹1 ₹2 33 ఏళ్ళు అంట. కాదంటే మొన్న సత్యకుమార్ గారు చెప్తున్నారు కావాలి ఎక్స్ట్రా కావాలంటే 66 ఇస్తా అంటున్నారు. కాదు 99 అంట. మనం అయిపోతే మన పిల్లలు అయిపోతే మనం 3 జనరేషన్లు మారితే కానీ మళ్ళీ మన చేసి వస్తానే జరగదు. ఇంకా అంటే ఉచితంగా వాళ్ళకి ఇచ్చి వీళ్ళ జేబులు నింపుకోవాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఏదైతే చేస్తున్నారో అన్నీ కూడా బెడిసికొట్టడం కోసం తప్పకుండా ప్రజా ఉద్యమం తీసుకుని ప్రజా ఉద్యమం ద్వారా రేపొద్దున 12వ తారీఖున మరి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున ర్యాలీలు చేసి తద్వారా ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇచ్చేలాగా మన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 12వ తారీఖున ఉంగుడూరు గ్రామంలో ఉంగుడూరు హెడ్ క్వార్టర్లో ఉంగుడూరులో మరి వేలాదిగా ప్రజలు మాతో పాటు కలిసి ప్రయాణించేటువంటి వివిధ పార్టీల నాయకత్వంతో అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కార్యకర్తల నాయకుల అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి చెంపపెట్టుగా కాలేజీలు పీపీపీ విధానాలు ఇవ్వడం కాదు ప్రభుత్వం నిర్వహణ చేసేలాగా ఒత్తిడి తీసుకురావడానికి మా సాహిత్యంలో కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని సక్సెస్ చేయాలని చెప్పి కోరత జరుగుతా ఉంది. కేంద్రంలో ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు మండిపడ్డారు. కడప జిల్లా ఏఐటీయూసీ జిల్లా జనరల్ బాడీ సమావేశం స్థానిక ఇంజనీరింగ్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా చలసాని రామారావు మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాసి వాటిని రద్దు చేసి వాటి స్థానాల్లో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేందుకు సిద్ధపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2 డబుల్ ఇంజిన్ సర్కార్లు అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు పరాకాష్ఠకు చేరుతాయి. అనేక దశాబ్దాలుగా కార్మిక వర్గం అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లని అమల్లోకి తీసుకురావాలని చెప్పి గట్టిగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు కూడా ఇస్తున్నారు. ఇవ్వడమే కాదు, ఇవాళ 100 సంవత్సరాలకు పైగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానం అంతర్జాతీయంగా ఆమోదించినటువంటి ILO ఆమోదించినటువంటి దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇవాళ 10 నుంచి 13 గంటలు రోజుకి కార్మికులు పనిచేయాలని చెప్పి ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇది కార్మిక చట్టాలకు విరుద్ధం. మరి దాన్ని చంద్రబాబు నాయుడు గారు తక్షణం ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాల మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక అలాగే రైతాంగం పట్ల అనుసరిస్తున్నటువంటి వాళ్ళ విధానాలకి నిరసనగా రేపు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని చెప్పి అనేక రైతు సంఘాలు 10 కేంద్ర కార్మిక సంఘాలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా 26వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున 10 కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర సంఘాలటువంటి వాటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరగబోతుంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి రైతాంగానికి ఏఐటీసీ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది. దానికి కార్యాచరణ రూపొందించే క్రమంలోనే అన్ని జిల్లాల ఏఐటీసీ కౌన్సిల్స్ సమావేశాలు జరుగుతున్నాయి.
అందులో భాగంగానే ఈరోజు కడప జిల్లా ఏఐటీసీ విస్తృత కౌన్సిల్ సమావేశం ఇక్కడ జరుగుతున్నది. రానున్న రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగానే పెద్ద ఎత్తున జరిగేటువంటి ఆందోళనలో కడప కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొనేదానికి ఈ సమావేశం ఒక సన్నాహక సమావేశంగా జరుగుతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పైన మాజీ మంత్రి హరీష్ రావు పైన సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అలా అనుకున్న వారిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. తాను పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 20 ఏళ్లు పార్టీలో పనిచేస్తే ఇలా అవమానించి బయటకు పంపించారని కవిత వాపోయారు. ఇకపై బీఆర్ఎస్ తో తనకు రాజకీయంగా ఎలాంటి సంబంధం లేదని, కేసీఆర్ ను కేవలం కూతురిగా మాత్రమే కలుస్తారని తేల్చి చెప్పారు. చూద్దామని చెప్పి మేము వర్ధన్నపేట టేక్లగూడెం పోతే అక్కడ కాంగ్రెస్ నాయకులు వచ్చి రైతులను బెదిరిస్తారట. మీరు జాగృతుల్లో వస్తే మీరు వాళ్ళకి పంట నష్టం సంగతి చూపిస్తే మీకు పంట నష్టం ఇప్పుడు రాసినామా తీసేస్తామంటారట. ఏం న్యాయ జాగిరా తీసేయడానికి? ఎట్లా తీసేస్తారు? మీరు బెదిరిస్తే భయపట్టోళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా? ఇప్పటికే కనీసం ప్రతి ఒక్క పొలాన్ని చూసి రాసుకుంటలేరు అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నది ఎందుకోసం? 5,000 ఎకరాలకు ఒక ఆఫీసర్ ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులకు లాభం జరుగుతుందని పెట్టుకున్నాం. ఇవాళ వాళ్ళు పని చేయకుండా ఎమ్మెల్యేలు బెదిరించడం ఏంది? ఇది కరెక్టా? వరంగల్ లాంటి జిల్లాలో మనం చూస్తూ ఊరుకోవచ్చా? దయచేసి ఆలోచించాలి. బరాబర్ చూస్తాం అవసరమైతే పంటలు పోయి. మీరు ఇయ్యాల్సిందే పంట నష్టం. నేను ఇప్పుడు రాజకీయం చేయడం లేదు, ప్రస్తుతం నేను సమస్యల మీద పోరాటం చేస్తున్నాను. రాజకీయం లాస్ట్ 1 year చేస్తాం, అప్పుడు చూపిస్తాం ఆడపిల్లలు ఎట్లా రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవసరంలే రాజకీయం, ఇప్పుడు ఓన్లీ ప్యూర్లీ ఇష్యూస్ మీద మాట్లాడుతాం. ఎందుకంటే మీరైనా నేనైనా పేగులు తెగేదాకా కొట్లాడినాం తెలంగాణ రావాలి. వచ్చిన తర్వాత కూడా ఇంకా వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం ఏంది చెప్పు? అన్యాయం కాదా? వరంగల్ వరదలు వస్తే మునగడం ఏంది చెప్పు? ఎంత అవమానం ఇది మనకు తెలంగాణకి. నవీనోన్ ముందు జారిపడొద్దు అనుకున్నాం కదా, జారిపడ్డట్టే అయింది కదా. ఇప్పుడు ఆడ ఆంధ్ర మునిగితే మనము అనుకుంటే వీళ్ళకేం వస్తలేదని, మరి వరంగల్ మునిగింది ఏమనాలి? ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఇట్లాంటి ఇష్యూస్ మీద ఇప్పుడు ఆలోచిద్దాం. నేను పాలిటిక్స్ పక్కా చేస్తా, ఇప్పుడు కాదు, టైం ఉంది. పాలిటిక్స్ చేసినప్పుడు ఈ రుద్రమదేవి నేల సాక్షిగా చెప్తా ఉన్నా నేను, ఆడబిడ్డలు రాజకీయం చేస్తే ఎట్లుంటుందన్న చూపిస్తాం. ఇప్పుడు కాదు, ఇప్పుడు సమస్యల మీద మాట్లాడదాం, ఇప్పుడు ఇష్యూస్ మీద మాట్లాడదాం. పెన్షన్లు పెరుగుతలేవు అసలు. 2,000 పెన్షన్ 4,000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఎంతమంది ఆడబిడ్డలు బాధపడుతూ ఉన్నారు. నిన్న పోతుంటే తోవంటే ఒక 100 మంది చెప్పారు నాకు, కొత్తగా పెన్షన్స్ ఇవ్వలే ఈ 2 ఏళ్లలో అని. ఆ ఇచ్చే 2,000 అన్న కొత్తగా ఇవ్వచ్చు కదా. విధవరాన్లు అయిపోయిన వాళ్ళకి ఇస్తలేరు అన్న పెన్షన్. ఎందుకు అప్డేట్ అవుతలేదు? ఆటోమేటిక్ అప్డేట్ అవ్వాలి కదా వీడియోస్కి అయితే, అది కూడా అవుతలేదు. సో ఇట్లాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేద్దాం, పాలిటిక్స్ చేద్దాం, దాని టైం ఉంది. ఇంకా ఇక కాకతీయ యూనివర్సిటీకి పోయినాం. ఆ యూనివర్సిటీలో 1,100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతా ఉన్నారు. ఇంతవరకు హాస్టల్ లేదు. నేను మళ్ళీ నాదే ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే నేను చెప్పిన నేను నిజామాబాద్ దాటనియలే, అక్కడ కూడా నేను అడిగిన నువ్వు నిధులు ఇవ్వలే, అయినా నేను ఊరుకోలే. బిహెచ్ఈఎల్ని మాట్లాడి రిక్వెస్ట్ చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 7 కోట్ల రూపాయలు తెచ్చుకొని మా పాలిటెక్నిక్ హాస్టల్లో ఆడపిల్లలకు హాస్టల్ చెప్తే కట్టించుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు రవీంద్ర యాదవ్ గారు అని వీసీ ఉండే, ఆయన ఉన్నప్పుడు ఆడపిల్లలకు హాస్టల్ లేదంటే సింగరేణిని బతిమలాడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా నేను డబ్బులు ఇప్పించాను. నాకు నిజంగా తెలియదు కాకతీయ యూనివర్సిటీలు ఇంతవరకు హాస్టల్ లేదు ఆడపిల్లలు, కానీ ఖచ్చితంగా ఎవరి కాలైనా పట్టుకొని డబ్బులు ఇప్పిస్తుంది ఏదో ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి. నిజంగా సిగ్గుపడాలి. వరంగల్లో ఉన్నటువంటి మంత్రులు 2 ఆడబిడ్డలు ఉన్నారు, సమ్మక్క సారలమ్మలాగా సీతక్క సురేఖక్క 2 ఉన్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని, ఏదన్నా చేయండి. మీరు 1,100 మంది ఆడపిల్లలు ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్లలు యూనివర్సిటీ బయట ఉంటున్నారు, వచ్చి చదువుకుంటూ పోతున్నారు. దయచేసి వెంటనే హాస్టల్ కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. గుంటూరు జిల్లాలో శంకర కంటి ఆసుపత్రి నూతన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం. ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న చంద్రబాబు. చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించిన పవన్ కళ్యాణ్. కుంకి ఏనుగుల శిక్షణా శిబిరం సందర్శన, ఏనుగులకు స్వయంగా ఆహారం అందించిన డిప్యూటీ సీఎం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవారికి మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తనను అవమానకరంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని కవిత ఆవేదన. ఆకలిని తట్టుకుంటా కానీ అవమానం సహించలేన్న జాగృతి అధ్యక్షురాలు.
ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.